హాయ్ అండి. నమస్తే. మరణం ఎదురుగా ఉన్న మీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. సొసైటీలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకి అవసరం లేక. మనకి విలువ ఇచ్చే వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళను అసలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరుల సహాయం అంత్యక్రియలలో మాత్రమే అవసరమవుతుంది. దూరదృష్టి ఉన్నవాడు అనుకున్నది తప్పక సాధిస్తాడు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది. మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతారు. తెలియని విషయాన్ని గురించి మాట్లాడటం అంటే మీ అవివేకాన్ని బయటపెట్టుకోవడమే. రోజులు మారాయి. ఒకరి కష్టం గురించి ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. ఎదుటివారు ఎలా ఉన్నారు అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.